ఈ రోజే డౌన్లోడ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఇక్కడ మమ్మల్ని మాయ చేసి మోసం చేసి నీ పంతం నెగ్గించుకుందాం అనుకుంటున్నావా? మాయలు మోసాలు మీ రూటు, మనదంతా స్ట్రైట్ ఫార్వర్డ్. ఆ విషయంలో ఈవిడికి తెలుసు. ఒక విషయం అడుగుతాను, నిజం చెప్పవే. అడగండి అత్తయ్యా. మళ్ళీ ఆ మాట అనకుండా మాట్లాడవా నువ్వు? సరే, ఏంటో అడగండి. రాత్రి చరణ్ రూమ్లోకి అమ్మవర్లా వేషం వేసుకుని వచ్చింది నువ్వే కదా? మాట్లాడవేంటి చెప్పు. ఈ విషయం మాకెలా తెలిసింది అనుకుంటున్నావా? వచ్చినప్పటి నుంచి నువ్వు ఓవర్ యాక్షన్ చేస్తున్నావు కదా, దాంతోనే మాకు డౌట్ వచ్చింది. అబ్బా, నువ్వు పెద్ద సైంటిస్ట్వి. మరి ఈ ప్రపంచంలో ఎవ్వరూ కనుక్కోలేని విషయాన్ని నువ్వు కనిపెట్టేశావు. ముందు నిజం చెప్పు. రాత్రి అమ్మవర్లా వచ్చింది నేనే. డౌట్ క్లియర్ అయిందా? అమ్మవారిలాగా గెటప్ వేసుకోవడానికి మోసం చేయడానికి నీకు సిగ్గు లేదు? అబ్బా, మోసాల గురించి నువ్వు ఈవిడ చెప్పాలి. మరి నిశ్చితార్థం ఆపడానికి పాముని రప్పించి జాతకంలో ఏమైనా దోషాలున్నాయేమో అని అందరికీ డౌట్ వచ్చేలా చేసి నిశ్చితార్థం ఆపించేశారు కదా. మరి దాన్నేమంటారు? మోసం కాదా? నేను చేసిన పనికి నాకు సిగ్గులేదా అంటున్నావు. మరి ఈవిడ చేసిన పనికి ఈవిడ్నేమనాలి? నీ నిశ్చితార్థం ఆపించానని తెలిసేసరికి నా కొడుకుని ఇబ్బంది పెడుతున్నావన్నమాట. నేనేం ఇబ్బంది పెట్టాను? నాలుగు మీద శూలం గుచ్చేలా చేయడం ఇబ్బంది పెట్టడం కాదా? అది నాకు సంబంధం లేదు. బామ్మగారు ఆయన బావుండాలి, మా ఇద్దరికి పెళ్లి జరగాలని మొక్కుకున్నారు. కాకపోతే ఈ గుడిలో సాంప్రదాయం ప్రకారం శూలం గుచ్చే ఆచారం ఉందని ఆవిడికి తెలీదు. ఏదో అలా కంటిన్యూ అవుతుంది. నేను అనుకున్న దానికి యాడ్ అయింది అంతే. లేదంటే ఆయన్ని నేనెందుకు ఇబ్బంది పెడతాను? చూడు, నువ్వెన్ని వేషాలు వేసినా ఎన్ని ఎత్తులు వేసినా చరణ్ నీకు దక్కనివ్వను. ఏహే ఆపు. నేనుండగా నువ్వేం చెయ్యలేవు, నువ్వనుకున్నదేది జరగనివ్వను. ఇలా చెప్పిన డైలాగ్లే ఎన్నిసార్లు చెప్తావు? విసుగు రావట్లేదా? మేం చేసింది బయట పెట్టడానికే కదా నువ్వు ఇదంతా చేస్తున్నావు. నా కొడుకుని నువ్వెంత బాధ పెడుతున్నావో దానికి 10 బాధపడేలా చేస్తాను. ఆ ఎపిసోడ్స్ తర్వాత అత్తయ్య గారు, ముందు ఇక్కడ సిచ్యువేషన్ గురించి ఆలోచించండి. సడన్ గా మీరు ప్రాబ్లం లో పడితే ఎలా బయటపడాలో దాని గురించి డిస్కస్ చేసుకోండి. మాకేంటి ప్రాబ్లం? పిచ్చి సిస్టరు, కిందాక మీ బావగారు నాలుగు మీద శూలం గుచ్చుతాను అనగానే ఆయన డైలాగ్ ఏంటి? పంతులు గారు చేసింది చెప్తే శూలం గుచ్చుకోకర్లేదా? ఇంకా అక్కడ పూజ మొదలవ్వలేదు. ఆయన నాలుక మీద శూలము దిగబడలేదు. పూజ మొదలయ్యి ఆయన నాలుక మీద శూలం గుచ్చుతుంటే ఆ బాధను భరించలేక నిజాన్ని బయటికి కక్కేశాడే అనుకోండి. అప్పుడు మీ పొజిషన్ ఏంటత్తయ్యా? భర్తగా ఆయన్ని ఎంత ప్రేమించాను, కాబోయే అత్తగా మిమ్మల్ని ఎంత ప్రేమించాను. అయినా ఇలా మీ ఇద్దరిని అడకత్తుల్లో పోకు చెక్కల్లా చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ పాపానికి నేనే ప్రాయశ్చిత్తం చేసుకోవాలో ఏంటో. ఆంటీ, ఆ పల్లవి చెప్పినట్టు నాలుక మీద శూలం గుచ్చితే ఆ బాధని భరించలేక బావగారు నిజం చెప్పేస్తే? వాడు నా కొడుకే. నేను తలదించుకునే పరిస్థితి వాడెప్పటికీ తీసుకురాడు. ఎందుకైనా మంచిది ఆ శూలం గుచ్చేటప్పుడు మనం కూడా అక్కడే ఉందామంటే చరణ్ ఏం స్లిప్ అవ్వకుండా కవర్ చేద్దాం. పంతులు గారు, కొబ్బరికాయలు. పూజకి అన్నీ వచ్చినట్టేనా? వచ్చేసినట్టేనమ్మా.
ఒరే చంటి, ఇంకొంచెం గట్టిగా పట్టుకోరా. బ్రహ్మైవదేన గంధవ్యం బ్రహ్మకర్మ సమాధినా. ఓం సహనావతు సహనౌ గుణత్వు సహ వీర్యం కరవావహై తేజస్వినామతీదమస్తు మా విద్విషాదహై. ఓం శాంతి శాంతి శాంతి. నాలిక బయటపెట్టు. అలా అనకూడదన్నయ్య, దేవుడికి కోపం వస్తుంది. నాలుక చాపు. భయపడే చరణ్, సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని మనసులో తలుచుకుంటే అసలు నొప్పే తెలీదు. చాపు. తెరువు బాబు. జై సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి. జై సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి. జై. చరణ్, అమ్మా, అబ్బాయి శూలాన్ని మోస్తాడు, తోడుగా కావడిని ఎవరో ఒకరు మొయ్యాలి. ఆ కావిడి ఎవరు మోస్తున్నారు?